హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సెప్టెంబర్ 6th ఎపిసోడ్ అనమాట రివ్యూ. ఈ 2 టాస్కుల్లో మీ సంచాలక నిర్ణయం ఎట్లా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా నిన్నటి టాస్క్లో అయితే యష్మి టీం విన్ అయింది. ఇవాళ రెండో టాస్క్ ఏంటంటే రింగ్స్ ఒకరి నుంచి ఒకరు చెయ్యి వదలకుండా బాడీ మీద నుంచి తీసుకుని లాస్ట్లో కింద వేయాలని చెప్పేసి అయితే చెప్పారు. అయితే కొంచెం నైనిక టీం వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసారు అనమాట. ఫస్ట్ నోటితో నుంచి రింగ్ తీసుకొని బాడీ మీద నుంచి హెడ్ పైన నుంచి తీసుకొని వెళ్ళేసి కింద వేసారు. ఈ మన ఏమంటారు పృథ్వీ వాళ్ళు యష్మి టీం వాళ్ళు అసలు అది గమనించుకోకుండా ఫుల్ బాడీ అనుకున్నారు, ఫుల్ బాడీతో తీసుకుంటూ బయట వేసారు. ఈ నైనిక టీం వాళ్ళు ఓన్లీ హెడ్ తీసుకుని కింద వేసారు. ఇందులో అయితే ముందు ఫస్ట్ రింగ్ అయితే లాస్ట్ రింగ్లో ఇద్దరిది కొంచెం డిఫరెన్స్లో అయితే నైనిక వాళ్ళు ముందు వేసేసిండ్రు. ఇంకా అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట. వాళ్ళు ఫుల్ బాడీలో నుంచి వేయలేరు, హెడ్ నుంచి హెడ్ వరకు వేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే అది మా స్ట్రాటజీ అని చెప్పేసి నైనిక టీం వాళ్ళు అంటారు. ఇందులో మన నిఖిల్ అయితే చెప్పిండనమాట, ఫుల్ బాడీ అని అయితే స్పెషల్గా మెన్షన్ చేయలేదు, వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసి మరి గేమ్ ఆడిర్రు, సో వీళ్ళే విన్ అయినరు అని చెప్పేసి అయితే నిఖిల్ అయితే మంచిగానే ఇచ్చాడు. ఆ టైంలో పృథ్వీ కొంచెం రిస్క్ ఏమంటారు, మేము ఇట్లా ఆడడమే, మేము ఇట్లనే ఫుల్ బాడీ పైన ఆడాలి అని చెప్పేసి అయితే మేము ఫిక్స్ అయినాము, వాళ్ళు అట్లా ఆడితే అది ఎట్లా ఫేర్ గేమ్ కన్సల్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. బట్ నిఖిల్ అయితే నైనిక టీం వాళ్ళు విన్ అయినరు అని చెప్పేసి అయితే బిగ్ బాస్కి అయితే చెప్పేసిండు. ఇంకా అందులో ఎవరైతే విన్ అయితే మన నిఖిల్ టీంలో నుంచి ఒకళ్ళని స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట. నిఖిల్కి ఇంకా సోనియా వెళ్ళిపోతావా అన్నట్టుగా, నువ్వు వెళ్ళవు కదా, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అయితే మన సోనియాకి అయితే చెప్తున్నాను. కొంచెం వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అవుతున్నట్టుగానే అనిపించింది అనమాట. ఇంకా కిచెన్లో కొంతమంది కూర్చొని డిస్కషన్, ఈ వీక్ ఎవరు అనుకుంటున్నారు గుసగుసలు మణికంఠ పేరు మీద తీస్తున్నారనమాట. ఇంకా 3వ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఇటుకలు లెగ్స్ అందులో పెట్టుకుంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట ఇటుకలు. నాకు తెలిసి ఈ గేమ్లో అయితే నిఖిల్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే మంచిగా ఉండేది అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు సెకండ్ గేమ్లో నైనిక వాళ్ళు వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళంతట వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసి గేమ్ విన్ అయ్యారు. బట్ వీళ్ళు ఏం చేసారు, కుళ్ళుతోనో ఇంకా వీళ్ళు మంచిగా పెట్టిరు అని చెప్పేసి అయితే పృథ్వీ వచ్చేసి డైరెక్ట్ దాన్ని కదిలిచ్చేసినమాట పక్కన వాళ్ళది, ఎవరిది నైనిక వాళ్ళది ఓమన్న పెడుతున్నప్పుడు. ఓం గారు అన్నారనమాట, ఏంటి నిఖిల్ ఇది చూడండి అని చెప్పేసి అంటే, ఇంకా మీరు కూడా చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు చెప్పిండు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ పెడుతున్నప్పుడు మన నబీల్ వచ్చేసి అయితే వాళ్ళది కూడా బ్రిక్స్ అన్ని పడగొట్టేసిండు. మరి ఎందుకు వీళ్ళు గెలకడము, వాళ్ళని గెలకుండా వీళ్ళు విన్ అవ్వాలి అనుకోవాలి కానీ పక్కన వాళ్ళని ఓడిపించేసి మరి మేము విన్ అవుతామని కరెక్ట్ కాదు కదా. ఈ టైంలో నిఖిల్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి అది ఫౌల్ గేమ్ అట్లా ఆడకూడదు, వాళ్ళని కన్సిడర్ చేస్తానని మీరు పడేసిన బ్రిక్స్ నేను కన్సిడర్ చేస్తా అని చెప్పేసి అని ఉంటే వీళ్ళు మళ్ళీసారి అయితే పడేయకపోతుండే. వీళ్ళంతటే వీళ్ళు పక్కన వాళ్ళని ఓడగొట్టి మరీ గెలుదాం అనుకున్నారు తప్ప వీళ్ళు కష్టపడి ఆడి గెలుద్దామని అయితే వీళ్ళకి థాట్ అయితే లేదు. అండ్ నిఖిల్ కొంచెం అన్నాడు అనమాట, నేను లాస్ట్లో చూస్తాను అన్నాడు తప్ప ఆపండి ఆ గేమ్ ఆపండి అన్నాడు మధ్యలో. అయితే ఆపండి అంటే ఫౌల్ గేమ్ ఆపండి అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు పృథ్వీ వాళ్ళు ఆపిరు తప్ప మన నైనిక వాళ్ళైతే పెట్టేసిండ్రు. వాళ్ళు గెలుస్తుండేనో ఓడుతుండేనో కానీ వీళ్ళు ఫౌల్ గేమ్ ఆడడం వల్ల వాళ్ళే నిలబడ్డప్పుడు 3 బ్రిక్స్ ఉన్నప్పుడు వీళ్ళు పడేసిండ్రు. కానీ కరెక్ట్ అయితే అనిపించలేదు. నిఖిల్ కొంచెం డౌన్లో ఉండే అనిపించింది. ఇంకా లాస్ట్కి అయితే ఇక మన నైనిక టీం వాళ్ళు ఓడిపోయినరు, యష్మి టీం వాళ్ళు అయితే విన్ అయినరు. ఆ విన్నింగ్లో మన నిఖిల్ టీంలో నుంచి అయితే ఒకళ్ళని స్వాప్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తే నిఖిల్ టీంలో నుంచి సోనియాని అయితే వీళ్ళు స్వాప్ చేసుకుర్రు. ఇంకా ఆయన లగ్జరీ రూమ్ కూడా ఒకటి వాళ్ళకు ఫెసిలిటీ ఇస్తే అందులో కొంచెం చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయి. ఈ కూల్ డ్రింక్స్ తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళ 3 చీఫ్లని అయితే కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచిండు. అందులో మీరు విన్ అయింది కదా నైనిక టీం వాళ్ళు, మన ఈ పేరే వస్తారు ఇది పిల్లది, యష్మి టీం వాళ్ళు విన్ అయినరు కదా. ఇంకా బిగ్ బాస్ అయితే వాళ్ళకు కొంచెం ఆపర్చునిటీ ఇచ్చారు, మీకు ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదు మీ టీం వాళ్ళు కానీ మిగతా పనులన్నీ వీళ్ళిద్దరిలో ఎవరికైతే ఏ వర్క్ ఇస్తున్నారో కొంచెం చెప్పండి, అంత బోర్డు పైన పెట్టండి అంటే నిఖిల్ టీంకి అయితే ఒక వంట చేయడం తప్ప ఇంకేం పనులు, మిగతా అన్ని పనులు 5 మెంబర్స్కి అంటే మన నైనిక టీం వాళ్ళందరూ కలిసి చేయాలంట. 5గురికి మొత్తం 12 మంది చేసే పని అప్పచెప్పింది. ఎంత కామన్ సెన్స్ లేదో ఆమెకు నాకు అర్థమే కాలేదు. ఈ పిల్లల లక్కులో చీఫ్ అయ్యి ఆ చీఫ్ అవ్వడానికి రీజన్ వీళ్ళిద్దరు, అందులో మన నైనిక కూడా ఉంది. కానీ అంత వర్క్ ఎట్లా చెప్తుంది, కనీసం ఒకటో గిన్నెలు కడగడము ఏదో చిన్న వర్క్స్ అయినా నిఖిల్ టీంలో పెట్టినా బాగుండేది. వాళ్ళు 3 ఉన్నారు కానీ మరి 12 మంది చేయాల్సిన పని వీళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలుకు.
నాకైతే ఆ టైంలో పిల్లని చూస్తే పెయ్యంత మండిందనమాట. గేమ్ ఏంది ఇది ఇంత దారుణంగా ఇస్తదా? గేమ్ అయినప్పటికీ కనీసం మిగతా వాళ్ళందరి గురించి అయితే ఆలోచించాలి కదా మినిమమ్. నాకట్లయితే అనిపించింది. ఇంకా లోపల డిస్కషన్ మన ఓమన్న, బేబక్క అండ్ మణికంఠ కొంచెం మంచిగానే అయ్యిండనమాట. 2 రోజుల నుంచి చేసి మొత్తం భారమంతా దిగిపోయినట్టుంది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాడనమాట. పర్ఫ్యూమ్‌ల గురించి వీళ్ళు ముచ్చటేస్తుంటే ఓమన్న, బేబక్క చూపిస్తుంటే ఈయన చెప్తున్నాడనమాట, కాఫీ ఫ్లేవర్ మా వైఫ్‌కి ఇష్టము. ఆమె ఎప్పుడైనా యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నేను కాఫీ ఫ్లేవర్ పెట్టుకొని వెళ్తాననమాట అని చెప్పేసి అంటాడు. బేబక్క ఓ నీలో మస్తుంది షేడ్స్ అని చెప్పేసి చెప్తుందనమాట. కొంచెం ఫన్నీగానే ఉంది. బట్ ఆయన కొంచెం చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిండు. ఆయన మాట కానీ అందరిలో కలవడం కానీ బాగుంది. ఇంకా వీళ్ళు టూ మచ్ చేస్తుండ్రు. ఇంకా వాళ్ళు తాగి పడేసిన జ్యూసులు కూడా ఇంతకుముందు చెప్పినా కదా, వాళ్ళు గ్లాసులలో పోసుకుంటే ఆ బాటిల్ కూడా డస్ట్బిన్లో పారేయకు, ఇక్కడ పెట్టి వాళ్ళు పడేసుకుంటారు, మనం ఏం పని చేయక్కర్లేదు కదా అని చెప్పేసి అయితే అబ్బాయి చెప్తుంటే ప్రేరణ డస్ట్బిన్లో పడేసిన తర్వాత తీసి మళ్ళీ టేబుల్ మీద పెట్టిందనమాట. అంత మళ్ళీ బయటకు వచ్చేసి అంబ్రెల్లా బయట పడేయడం, చైర్ పడేయడము, కొంచెం పిచ్చి పిచ్చిగా జ్యూస్లు పెట్టుకొని తాగుకుంటా ఏదో మొత్తం ప్రపంచాన్ని వినైనట్టుగా బిల్డప్ అయితే ఇచ్చిర్రు. దీని మీద మాత్రం సీత కొంచెం గట్టిగానే మాట్లాడింది. అబ్బాయి వరస్ట్‌గా బిహేవ్ చేసిండు. నాకు అంత చెండాలంగా అనిపించింది. నిన్నంత ఏమంటారు నామినేషన్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడిండో ఇవాళ అంత వరస్ట్‌గా బిహేవ్ చేసిండు. ఇంకా ఆమెతోని కూడా బుర్రుండాలి మాట్లాడేటప్పుడు అని చెప్పేసి సీతతోని వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్‌గా ఉన్నారు అన్న అనుకుంటూ. అయినప్పటికీ ఆమెను బాగానే తిట్టినట్టు అనిపించింది. అంత అనవసరం. ఎందుకంటే గేమ్ విన్ అయినరు అని చెప్పేసి అయితే నోటికొచ్చినట్టు అయితే మాట్లాడాల్సిన పని లేదు కదా. ఇష్టం వచ్చిన పనులు అయితే చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకా ఆమె పాపం తినేది కాస్త లేచి వెళ్ళిపోతుందనమాట. ఇంక ఈ గిన్నెలు తోముకుంటూ, ఆ డబ్బాలు చదువుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ, ఊడ్చుకుంటూ, నేను ఇవే చేసుకుంటూ కూర్చుంటే నేను గేమ్ ఎప్పుడు ఆడాలి అని చెప్పేసి సీత కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది. అభయ్ మాత్రం దిమాక్ ఉండాలి అని చూపిస్తున్నాడు అనమాట. దిమాగుండి మాట్లాడాలి అని చెప్పేసి. ఇంకా నాకు దిమాక్ లేదు కదా అని చెప్పేసి నేను ఇంకా చేయను అని చెప్పేసి అయితే ఎంగిల్ చేతితోనైతే వెళ్ళిపోతుంది. ఆమె వెంబట ఇంకా మన మనకంటే వాటర్ అయినా తాగు, ఎందుకు ఆగు అని చెప్పేసి ఆమె వెంబడ వెళ్తూ ఉన్నాడు. బట్ నాకు వద్దు, నేను తాగను, నాకు అవసరం లేదు అని చెప్పేసి అయితే ఆమె అయితే వెళ్ళిపోతూ ఉంది. బట్ ఈ విషయంలో నాకైతే వాళ్ళు ఆ టీమ్ మెంబర్స్ కొంచెం మినిమం కామన్ సెన్స్ అయితే ఉండాలి. మనుషులమైనప్పుడు ఎంత టాస్క్ ఇచ్చినా ఎట్లా బిహేవ్ చేయాలో అట్లే బిహేవ్ చేయాలి. నువ్వు ఇవాళ ఒక్కరోజుతోనే గేమ్ అయిపోలేదు. ఇంకా నెక్స్ట్ ఇది ఒకటే స్టార్ట్ అయింది, ఒక్క గేమే, ఇంకా చాలా ఉంది. నీ బిహేవియర్ వాళ్ళకి గుర్తుండదా మీరు చేస్తున్నది? అండ్ యష్మి ఎంత కామన్ సెన్స్ లేదో, ఆ పిల్ల లక్లో గెలిచి ఆమెని చీఫ్ చేసిందే నైనిక. కానీ నైనిక టీం కనీసం ఆమె గురించి 1% కూడా ఆలోచించలేనట్టుంది. ఇంత వర్క్ ఎట్లా చేస్తారు? మళ్ళీ పెట్టి కూడా బోర్డ్స్ వెకిల్ నవ్వుతుందనమాట అనుకుంటా. ఏందో మా పిల్లది, నాకు ఆ పిల్లది నచ్చలేదు. అండ్ మన ప్రేరణ అండ్ అభయ్, పృథ్వీని చూస్తే వరస్ట్ క్యాండిడేట్, అంతా వేస్ట్గా మాట్లాడిపిస్తుండు. నేను ప్లేట్ కూడా తీయను, వాళ్ళు తీస్తారా తీయరా వాళ్ళు కడగాలి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. అబ్బాయి ఆమ్లెట్ వేసుకుంటే అన్నం మీరు వర్క్ చేసుకుంటారు, మీరు ఏం వర్క్ చేయొద్దు కదా, మీరు అది ఎందుకు వేసుకుంటారు, మాకు కూడా వచ్చి అది మీరు వేసుకున్నది వాష్ చేయండి, మాకు కూడా కొంచెం హెల్ప్ చేయండి అంటే ఇదంతా డిస్కషన్ అయింది. అసలు వాళ్ళకి వర్క్ చేయన వద్దు అన్నప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. సీత కరెక్ట్గానే మాట్లాడింది. బట్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయలేరు. ఇంకా లోపలికి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత బెడ్రూమ్లో అయితే పడుకుంది. ఇంకా తర్వాత కొద్దిసేపు అయితే బతిమలాడైతే తీసుకొచ్చి తినబెట్టారనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అందరు పడుకోవడానికి అయితే వెళ్తున్నప్పుడు మన ఓమన్న కొంచెం సోఫా మీద పడుకుంటున్నట్టుండు. అందరు వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు నిద్ర వచ్చింది. ఆల్మోస్ట్ ఆయన పడుకున్నాడంట. వీళ్ళు మాట్లాడుతుండగా ఇంకా కొద్దిసేపు కూర్చుందాంలే అన్నట్టు కూర్చుంటే పక్కనే మన పృథ్వీ మెంటల్ ఉన్నాడు అసలుకు. నేను సీరియల్లో చూసిన ఒక మంచి క్యాండిడేట్, నాకు తెలిసిన క్యాండిడేట్ వచ్చిండు అనే ఫీలింగ్లో ఉండుంటే కానీ ఈయన మీద ఒపీనియనే చేంజ్ అయిపోయింది. ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నా ఆయనకు నిద్ర వచ్చింది. ఎంతసేపు అంతా కూర్చుంటారు వాళ్ళు మాట్లాడుతున్నా, నాకు నిద్ర వస్తుంది, ఓకే నేను వెళ్తాను అంటే నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతారా, డిస్రెస్పెక్టా అని చెప్పేసి పృథ్వీ అంటుండు. ఆయన ఏజ్ ఏంటి, ఆయన లెక్క ఏంది, ఆయన ఒకవేళ టైర్డ్ అయ్యిండేమో, పడుకుంటానికి వెళ్ళిపోతున్నాడేమో, ఆయన డిస్రెస్పెక్ట్ అని చెప్పేసి ఇంకా నేను మాట్లాడేదానికి విలువ లేదా, మేము మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతుండగా మధ్యలో వెళ్ళిపోతారా అని చెప్పేసి ఆయనకు అంటుండు. ఇంకా ఆయన వద్దురా బాబు, సరే డిస్రెస్పెక్ట్ ఏమి ఇవ్వట్లేదు, నేను చేయట్లేదు, ఓకే మాట్లాడను వింటాను అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ సైడ్కున్న నిఖిలు, అభయ్, ప్రేరణ అందరూ వెళ్ళిపోయి పక్కన కూర్చున్నారు. బట్ ఆయన మాత్రం అసలు లేవలే పృథ్వీ. కానీ ఇందులో మాత్రం ఆయన ఏజ్కు మించి పేషెన్స్గా అయితే ఉన్నాడు అనిపించింది నాకైతే ఓమన్న. చాలా నీట్గా కామ్గా ఆయన అంతా మాట్లాడినా కానీ ఓకే కూర్చుంటాను, మాట్లాడని చెప్పేసి అయితే అన్నాడనమాట ఓమన్న.
ఇంకా డిస్కషన్ అయితే చాలాసేపే జరిగింది. వీళ్ళని చూసుకుంటే ఇమిటేట్ చేసుకుంటే లోపలైతే వాళ్ళు నిఖిల్ టీం వాళ్ళైతే నవ్వుకున్నారు. ఇంకా లాస్ట్కు ఒక ఐ లైక్ యూ అనుకుంటే ఇద్దరైతే మాట్లాడేసుకున్నారు. ఇంతవరకు జరిగింది నిన్నటి ఎపిసోడ్. దీనిపై ఈ రివ్యూ పైన మీ అభిప్రాయం ఏందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా ఇవాళ సాటర్డే గేమ్స్ అయితే ఉంటాయి. నాగ్ సార్ అయితే వస్తారు.